హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు స్క్రీన్ స్పేస్. ఫైనల్లీ భయ్య ప్రాజెక్ట్ హెయిల్ మేరీ మూవీ అయితే ఇప్పటికి చూశాను. వచ్చి ఒక 2-3 వీక్స్ అయ్యి ఉంటదేమో. అప్పుడు తెలుగు డబ్బింగ్ అయితే ఉంది. బట్ నేను చూసే టైంకి అయితే తెలుగు డబ్బింగ్ లేదు. ఆడట్లేదనమాట. సో నేనైతే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో చూసా. మూవీ రన్ టైమ్ కూడా ఎక్కువే. 2 అవర్స్ 30 మినిట్స్ అయితుంది యావరేజ్‌గా. స్టోరీ ప్లాట్ విషయానికొచ్చేస్తే సింపుల్‌గా చెప్పాలంటే ఎర్త్‌కి ఒక ప్రాబ్లమ్ అయితే ఏర్పడుతుంది. అది కూడా ఆస్ట్రోఫేజ్ అనే ఒక వైరస్ టైప్ లాంటిదనుకోండి. మూవీ చూస్తే అర్థమవుతది. దానివల్ల సైంటిస్ట్‌లు ఏం చేస్తారంటే ఒక మిషన్ ప్లాన్ చేస్తారు. అదే ప్రాజెక్ట్ హెయిల్ మేరీ అనమాట. ఆ మిషన్ సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ చేయడానికి మెయిన్ లీడ్ అయిన హీరో రెనాల్డ్ గ్రేస్ అనే ఒక స్కూల్ టీచర్, సైన్స్ స్కూల్ టీచర్ హెల్ప్ అయితే తీసుకుంటారు. ఆఫ్టర్ దట్ ఏం జరిగింది? అసల ఎర్త్‌కి వచ్చిన థ్రెట్ ఏంటి? అసలు ఈ ఆస్ట్రోఫేజ్ ఏంటి? మరి సైంటిస్ట్‌లు ఏం చేశారు? వీటి చుట్టూ నడుస్తది భయ్య ఈ ప్రాజెక్ట్ హెయిల్ మేరీ అన్న మూవీ. ఇక ఓవరాల్‌గా నాకెలా అనిపించిందంటే ఇట్ వాస్ గుడ్ భయ్య. నాకైతే వర్కౌట్ అయింది. నాకైతే నచ్చింది. బాగుంది. కాకపోతే ఫుల్ సాటిస్ఫాక్షన్ అయితే లేదు. యాహ్! కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి మూవీలో. బట్ ఓవరాల్‌గా అయితే బాగుంది. చూడొచ్చు. బట్ నాకెక్కడ ప్రాబ్లమ్ అయిందంటే చూడడమే లేటు. సరే పక్కన పెడితే థియేటర్ సెలెక్ట్ చేసుకున్నాను నేను. పీసీఎక్సా? అదే ప్రసాద్స్ పీసీఎక్సా లేక లేక్ షోర్ మాల్‌కెళ్దామా? దేనికెళ్దాం అనుకుని లేక్ షోర్ మాల్‌కెళ్ళా. ఎందుకంటే నాకు టికెట్ ప్రైస్ ఒక ₹120 తగ్గుతుందని చెప్పేసి లేక్ షోర్ మాల్‌కెళ్ళా. నేను చేసిన తప్పదే. ఓడియమ్మోయ్! థియేటర్ ఎక్స్‌పీరియన్స్ ఉంది కాదనట్లా. బట్ స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ అయితే లేదు భయ్య. వరస్ట్ అసల. అస్సలు నచ్చలేదు నాకు. స్క్రీన్ ఎక్స్‌పీరియన్స్ అయితే అస్సలు బాలేదు. లైక్ విండో బాక్సింగ్‌లో చూస్తున్నట్టు అనిపించిందనమాట. ఎందుకంటే స్క్రీన్ ఏమో వైడర్ బాగా. బట్ పిక్చర్ మాత్రం మిడిల్‌లో వస్తుంది. సో, బ్లాక్ బాక్సెస్ టాప్ అండ్ సైడ్స్ కూడా ఉంటాయనమాట. సో, విండో బాక్సింగ్‌లో అయితే చూసా. నాకైతే అంత ఇంపాక్ట్ క్రియేట్ అవ్వలేదు. ఇంకొక ₹120 పెట్టుకొని పీసీఎక్స్‌కి ఎళ్ళిపోవచ్చు కదరా అన్న ఫీల్ అయితే వచ్చింది. సర్లే బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. బట్ ఓవరాల్‌గా మూవీ అయితే బాగుంది. పాజిటివ్స్ విషయానికొచ్చేస్తే కాన్సెప్ట్ భయ్యా నాకైతే కాన్సెప్ట్ చాలా బాగా నచ్చింది. అంటే ఈ టైప్ ఆఫ్ మనం ఎర్త్ సేవ్ చేయడం ఇలాంటి సైంటిస్ట్‌లు ఇలాంటి కాన్సెప్ట్స్ చాలా చూసాం. బట్ వీళ్ళు తీసుకున్న కాన్సెప్ట్ ఒకటుంది మూవీలో. ఎర్త్ సేవింగ్ కాన్సెప్ట్ అయినప్పటికీ కూడా ఎర్త్‌కొచ్చిన డేంజర్ అదే ఆస్ట్రోఫేజ్ అండ్ పెట్రోవా శాంపుల్ అని చెప్పేసి ఒకటుంటుంది. సో, అదంతా సెట్ చేసుకొని ఒక స్టార్ దగ్గరికి వెళ్ళాలి. అది కూడా టావ్ సిటీ అని చెప్పేసి ఒకటుంటుంది. సో, దానికోసం ట్రావెల్ ప్లాన్ చేయడం స్పేస్‌లోనే జరుగుద్ది మొత్తం మూవీ అంతా కూడా. సో, ఈ ప్రొసీజర్ అంతా కూడా నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. స్టార్టింగ్ ఆఫ్ ద మూవీ అదంతా కూడా. ఒక 1 అవర్ పాటు చాలా క్యూరియాసిటీగా అనిపించింది నాకు. ఓకే. ఏం జరుగుతుందో చూద్దాం అని చెప్పేసి. సో, కాన్సెప్ట్ వైస్ అయితే నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఎమోషనల్ బీట్స్ కూడా బాగా వర్కౌట్ అయ్యాయి బ్రో. అంటే హ్యూమన్స్ మధ్య ఎమోషన్ అంటే ఓకే గాని, రాకీ అని చెప్పి ఒక క్యారెక్టర్ వస్తది. అరే! ఇలా కూడా ఎమోషన్ క్రియేట్ చేయొచ్చా అనిపించింది నాకు. అంటే ఎమోషన్‌కి కనెక్ట్ అయ్యాం. నేనైతే కనెక్ట్ అయ్యాను మరి. మీ అందరికి ఎలా అనిపించిందో నాకు తెలీదు గానీ నాకు వర్కౌట్ అయింది అది కూడా. అండ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ చాలా బాగుంది సినిమాకి. అండ్ లాస్ట్‌లో ఒక సాంగ్ కూడా వస్తుంది. అది కూడా నాకు చాలా బాగా అనిపించింది. అండ్ ఇంకా క్లైమాక్స్. యాహ్! ఇట్స్ గుడ్. డీసెంట్ అనిపించింది క్లైమాక్స్ అయితే నాకు. యాహ్! యాస్ ఎక్స్‌పెక్టెడ్ ప్రెడిక్టబుల్ గానే ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు మూవీ అన్నది. బట్ క్లైమాక్స్ కూడా డీసెంట్‌గా అనిపించింది. మరి సూపర్‌గా అయితే ఏం లేదు. అండ్ టెక్నికల్లీ, విజువల్లీ అయితే సినిమా పేరు పెట్టట్లేదు భయ్య. చాలా బాగా అనిపించింది నాకైతే. విజువల్లీ చాలా గ్రేట్ ఉంది. మెయిన్‌గా స్పేస్ సీక్వెన్సెస్ అండ్ టావ్ సిటీ అనే ఒక స్టార్ ప్లానెట్‌ని చూపిస్తారు. అది కూడా చాలా బాగా అనిపించింది. ఇక నెగెటివ్స్ విషయానికొచ్చేస్తే ఫస్ట్ ఆఫ్ ఆల్ డ్రామా. వన్స్ ఫస్ట్ హాఫ్ కంప్లీట్ అయిపోయిన తర్వాత మధ్యలో జరిగే డ్రామా ఏదైతే ఉందో చాలా బోరింగ్ అనిపించింది నాకైతే. అంటే ఇట్స్ లైక్ కదలట్లేదు స్టోరీ. అక్కడక్కడే నడిపిస్తున్నారు. ఒక క్యారెక్టర్ ఎంటర్ అవుద్దని చెప్పాను కదా! రాకీ అని చెప్పేసి. హీరో అండ్ రాకీ వీళ్ళిద్దరి మధ్య నడుస్తది. చాలా వరకు స్టోరీ అంతా కూడా. అరే! మీరొచ్చిన పని చూడండిరా బాబు అన్న ఫీల్ అయితే వచ్చింది నాకు. వాళ్ళిద్దరి మధ్య ఎమోషన్ వర్కౌట్ అవ్వడం కోసం ఆ బాండ్‌ని చాలా ఎక్కువగా సాగదీసి చూపించారు భయ్య. అది నాకు కొంచెం మరీ ఓవర్ చేస్తున్నార్రా అన్న ఫీల్ అయితే వచ్చింది. అది కొంచెం లాగ్ అనిపించింది నాకు. అది అంతగా వర్కౌట్ అవ్వలేదు. అండ్ ఇంకా క్లైమాక్స్ కూడా ఇఫ్ నువ్వు ఇచ్చేద్దాం అనుకుంటే హ్యాపీ ఎండింగ్ ఇచ్చేయి. నీకు కంఫర్ట్‌గా ఇచ్చేయొచ్చు. నువ్వు అది కాకుండా నువ్వేదో ప్లాన్ చేసుకొని మళ్ళీ అక్కడే లాస్ట్‌లో ఒక ప్రాబ్లమ్ క్రియేట్ చేసి, మళ్ళీ దానికి సొల్యూషన్ రాయడానికి మళ్ళీ ఒక 15 మినిట్స్ ఇంక్రీజ్ చేసి ఓడియమ్మోయ్! ఎందుకయన్నీ? ఎందుకు అవసరం ఏముంది? నార్మల్‌గా ఎండింగ్ ఇవ్వచ్చు కదా! ఆల్రెడీ ప్రెడిక్టబులే. నువ్వేదో సర్ప్రైజ్ ఇస్తున్నావని నువ్వనుకుంటావు. బట్ ఆ సర్ప్రైజ్ అంతగా వర్కౌట్ అవ్వదు. ఎందుకంటే అప్పటికి మూవీ లెంత్ ఎక్కువైపోయింది కాబట్టి. సో, నాకది ప్రాబ్లమాటిక్‌గా అనిపించింది. సో, అందుకే డీసెంట్ క్లైమాక్స్ అంటున్నా. ఓవరాల్‌గా మూవీ అయితే నాకైతే బాగుంది భయ్య. నాకైతే నచ్చింది. గివ్ ఇట్ ఎ ట్రై. ఇంకా చూడకపోతే గనక నేనే చాలా లేట్‌గా చూసాను. నా పిచ్చి అలాంటిది. నేను ఎలాంటి మూవీస్‌ని ఓటీటీకెళ్ళాక చూడడానికి ఇష్టపడను. థియేటర్ ఎక్స్‌పీరియన్స్ బావుంటుందని తెలుసు. బట్ రాంగ్ థియేటర్‌కెళ్ళా. బట్ సౌండింగ్ డాల్బీ ఇదంతా మాత్రం బానే ఉంది. యాహ్! సరే ఒక 50% థియేటర్‌కెళ్ళి ఎక్స్‌పీరియన్స్ అయితే అయ్యిందిలెండి. ఇంకేం చేస్తాం? తప్పదు. ఓకే. స్టిల్ ఇంకా ఎవరైనా మూవీ చూడకపోతే చూసేయండి. మా ఆడియన్స్ అయితే ఎప్పుడు చూస్తావు బ్రో, చూడు బ్రో, రివ్యూ పెట్టు బ్రో, చూడు బ్రో అంటున్నారు. ఆల్రెడీ చూసేసారు వాళ్ళు. నా ఒపీనియన్ ఏంటో తెలుసుకుందామని అంతే. థాంక్ యూ భయ్య. థాంక్స్ ఫర్ యువర్ సపోర్ట్ అండ్ ఇంతలా అడిగినందుకు నన్ను. చూసేసా. నా ఒపీనియన్ కూడా మీరు చూసారు కదా! మీకు కనుక నచ్చితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఛానెల్ ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఈవినింగ్ సెకండ్ ఛానెల్‌లో లైవ్ స్ట్రీమ్‌లో కలుద్దాం. అంటిల్ దెన్ లవ్ యూ ఆల్. బై.